తాజాగా ఏపీ ప్రభుత్వం 2025-26కు సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కొన్ని మీడియా సంస్థలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఏపీ సర్కార్ స్పందించింది. రాజధాని నిర్మాణానికి 1 రూపాయి కూడా కేటాయించలేదని వివరణ ఇచ్చింది. ఆ డబ్బులను రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు ఇచ్చేందుకు కేటాయించినట్లు వెల్లడించింది. రాజధాని ప్రాంతంలో సామాజిక భద్రతా నిధి, భూమి లేని పేదలకు పెన్షన్లు, ఇతర సామాజిక అవసరాల కోసం ఈ నిధులను ఉపయోగించనున్నట్లు తెలిపింది. అమరావతి అనేది ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు, ఏసియా డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కో లాంటి ఆర్థిక సంస్థల సహకారంతో అమరావతి నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపింది. ఆ రుణాలను సిఆర్డీఏ తీసుకుంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని నిర్మాణానికి ఎలాంటి నిధులు కేటాయించాలనేది తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులు కేటాయించలేదని బడ్జెట్లో స్పష్టంగా చెప్పినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు కావాలని సర్కార్పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు చేసే మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.